తీసుకోరా మీ సినిమా పోతాం పవన్ కళ్యాణ్ ఏ హీరోతో సినిమా తీస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏ హీరోతో సినిమా తీస్తున్నాడు ఆ హీరోతో మా ఎన్టీఆర్ సినిమా తీస్తే మేము సినిమా చూడగలుగుతాం బికాస్ మాకు తెలుసు మా ఎన్టీఆర్ రేంజ్ ఏందో ఓకేనా లోపల షో ఆపేశారు ఆ లోపలికి వెళ్ళి క్రౌడ్ చూడు భయ్యా లోపలికి వెళ్ళి క్రౌడ్ చూడు లోపలికి వెళ్ళి మీరు షో చూడండి ఆడ 600 మంది పాటు 5,000 మంది లోపలికి వెళ్ళారు నా జీవితం టికెట్స్ లేకుండా వెళ్ళిపోయారా? టికెట్స్ ఇచ్చారు అన్ని టికెట్స్ ఎందుకు ఇచ్చారు అనేది నేను చెప్తున్నా నా జీవితంలో నేను ఎన్టీఆర్ సినిమా అంటే నాకు అదొక పిచ్చి నేను భయంకరమైన ఎన్టీఆర్ ఫ్యాను ఈవెన్ నా కొడుక్కి అభయరామ్ అని పేరు పెట్టుకున్నా అంత పిచ్చి నాకు ఎన్టీఆర్ అంటే కాకపోతే ఈ రోజు నేను థియేటర్కి వచ్చాను ఈ థియేటర్లో 5,000 మంది పైన ఉన్నారు 5,000 మంది పైకి వచ్చారు 600 సీట్లు ఉన్నాయి ఒక నిమిషం తమ్ముడు 600 సీట్లు ఉంటే ఒక నిమిషం 600 మంది ఉంటే 5,000 మంది థియేటర్కి వచ్చారు అది ఎన్టీఆర్ అంటే రేంజ్ ఓకేనా నా జీవితంలో RRR బాహుబలి మీ జీవితంలో మీరు చూసింటారు RRR చూసింటారు బాహుబలి చూసింటారు ఇంకో సినిమా చూసింటారు బట్ కాకపోతే దేవర ముంగిట మీరెంత ఈ సినిమాని మీ జీవితంలో ఒక నిమిషం ఎన్టీఆర్ అంటే ఇంతకుముందు అందరూ అనేవాళ్ళు జనతా గారే సినిమా తీసాం మోహన్ లాల్ వచ్చాడు ఆడొచ్చాడు ఈడొచ్చాడు అన్నారు ఎన్టీఆర్ ని కొట్టాలంటే పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవి కాదు ఇంకోటి కాదు ఒక నిమిషం అల్లు అర్జున్ కూడా కాదు ఓకేనా పవన్ కళ్యాణ్ ని కొట్టాలంటే ఎవడు అవసరంలే మా ఎన్టీఆర్ ని కొట్టాలంటే మళ్ళీ మా ఎన్టీ రామారావు పుట్టాలి కాబోయే సీఎం మా ఎన్టీఆర్ అన్న ఈ 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వెయిట్ చేస్తాం ఇంకొకటి నాది రాయచోటి నాది అన్నమయ్య జిల్లా నియోజకవర్గం మాకు రాంప్రసాద్ రెడ్డి అన్న మా అన్న నాకు అన్న నేను ఆయనకు నేను అన్న ఆయనకు నేను తమ్ముణ్ణి ఓకేనా ఆయన నాకు అన్న ఆయనకు నేను తమ్ముణ్ణి ఓకేనా నేను అది ఇది అని ఏం లేదు ఇంకోటి ఏది ఉన్నా కూడా మా రాముడన్న గెలవాలి మా రాముడన్న ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఏమీ చేయలేరు ఇంకొకటి మీరు భయం మర్చిపోవాలి అంటే దేవుని కథ వినాలి భయం కథ వినాలి అంటే మా దేవర కథ వినాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది